70 ఏండ్లు ప్లాటినం జూబ్లీ, 70 ఏండ్ల కింద జరిగిన ఆ ఒక్క సంఘటన, వెదిరే రామచంద్రారెడ్డి గారు ఇచ్చిన 100 ఎకరాల దానం ఆ తర్వాత 44 లక్షల ఎకరాలుగా మారింది. అందుకు ఆ గ్రామములో ఆ రోజు జరిగిన సంఘటన కారణం. వివరాలకు మళ్ళీ వస్తాను. కానీ చాలామందికి ఈ పోచంపల్లి గ్రామం తెలుసు, కానీ అక్కడ ఈ భూదాన ఉద్యమం ప్రారంభమైన విషయం తెలియదు. పోచంపల్లి గ్రామం ఎందుకు తెలుస్తుంది అంటే, హైదరాబాద్ చివరిలో ఉన్న గ్రామం చీరల కోసం నేత వస్త్రాలు అక్కడ దొరుకుతాయి కాబట్టి చాలామందికి పోచంపల్లి చీరలు తెలుసు. కానీ పోచంపల్లి దేశాన్ని గర్వించే ఒక ఉద్యమానికి అంకురార్పణ చేసిందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అక్కడ ఇప్పటికి కూడా రామచంద్రారెడ్డి గారు దానం చేసిన ఆ 100 ఎకరాల భూమి ఉంది, దాన్ని సాగు చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడైతే ఆ దానం ఇచ్చారో ఆ చెట్టు ఇక్కడ ఉంది. ఆ చెట్టు దగ్గర కొన్ని గుర్తులు కూడా ఉన్నాయి, అక్కడ వారి విగ్రహాలు అన్నీ కూడా ఉన్నాయి. ఆ పోచంపల్లి గ్రామములో జరిగిన సంఘటన గురించి మనం మాట్లాడదాం. ఆ తర్వాత భూముల పంపిణీ ఏం జరిగింది,